సంతోష్ శోభన్లో నాకు ఆ సెకండ్ పార్ట్తో ఎక్కువ పరిచయం ఉంది యాక్చువల్గా శోభన్ అనే పార్ట్తో. ఎందుకంటే ఆ శోభన్ వల్ల సంతోష్ శోభన్ ఉన్నారు ఇక్కడ. అండ్ శోభన్ గారు వర్షన్ డైరెక్టర్గా మీ అందరికీ పరిచయం. కానీ నాకు అంతకంటే ముందే నేను కృష్ణవంశీ గారు చేసిన సముద్రం అనే సినిమాకి ఒక 20 days అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఆ సినిమాకి ఆయన కో డైరెక్టర్ అండ్ ఆయన డైలాగ్స్ కూడా రాశారు. ఆయన డైలాగ్ రాసేటప్పుడు నేను ఆయనతో పాటు అసిస్ట్ చేశాను డైలాగ్స్ రాస్తున్నప్పుడు. సో ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అంటే కమర్షియల్ సినిమాకి ఎంతవరకు రాయాలి, ఏది డైలాగ్ అనిపించకుండా డైలాగ్లాగా ఉండాలి, ఇలాంటి చాలా విషయాలు ఆయన నాకు చెప్పకుండానే నేర్పారు. తర్వాత నేను చిరునవ్వుతో సినిమా పనిచేసేటప్పుడు నాకేదో స్క్రిప్ట్లో సెకండ్ హాఫ్లో చాలా ఇబ్బందిగా అనిపించి నేను ముందుకు వెళ్ళలేకపోతుంటే అప్పుడు నేను ఆయన అసిస్టెన్స్ తీసుకున్నాను. ఆయనకు ఫోన్ చేసి పిలిచి నాకు ఒకసారి నాతో మాట్లాడటానికి ఒక బౌన్సింగ్ బోర్డ్ లాగా నాకు కావాలంటే ఆయన చాలా బిజీగా ఉన్న మూమెంట్లో కూడా నా కోసం వచ్చి నాతో పాటు ఒక 1 week స్పెండ్ చేసి నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళారు. ఏదైనా ఎవరికైనా ఒక చిన్న అవసరం ఉందన్నా కూడా చాలా దూరం వెళ్ళి ఎంతైనా సరే స్ట్రెచ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నించే వ్యక్తి. నాకు ఇప్పటికీ గుర్తు, ఒకసారి నేను ఆయన బీచ్లో పరిగెడుతున్నాం. ఆయన వెనకాల పరిగెడుతున్నారు, నేను ఆయన దొరకకూడదని పరిగెడుతున్నాను. నాకంటే వయసులో పెద్ద ఉండి కూడా నన్ను పట్టుకోవడానికి పరిగెత్తి నన్ను పట్టుకుని ఆ తర్వాత దాదాపు అరగంట సేపు ఆయాసపడ్డాడు ఆయన. ఆ పొగరు నాకు ఇష్టం, ఆయనలో ఆ కసి నాకు ఇష్టం. అది అంటే నేను మర్చిపోలేని ఇన్సిడెంట్లో అదొక ఇన్సిడెంట్. అంటే ఆయన టెనాసిటీ నాకు నచ్చింది. అంటే ఆ యాటిట్యూడ్ నీలో ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఎంత కష్టమైనా సరే ఆ కష్టం కనపడకుండా మనమే లోపల ఉంచుకుని ముందుకెళ్ళి నెగ్గాలి అనే తపన. కాకపోతే ఆయనకి ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేరు, ఎవరి సపోర్టు లేదు. ఆయనకి ఏ పరిస్థితి ఆయనకి ఫేవర్ చేయలే. వీటన్నిటి మధ్యలోంచి ఆయన వర్షం చేశాడు. అంటే ఎంత బలమైన మెంటల్ పర్సనాలిటీ స్ట్రెంగ్త్ ఉన్న వ్యక్తి అని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్ చాలా ఆయనకి. అంటే నిజంగా చాలామంది గొప్ప మనుషులు ఎక్కువ మందికి తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ శోభన కూడా ఒకటి నా ఫీలింగ్. నేను గోల్కొండ హై స్కూల్ చూసినప్పుడు ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు నిజంగా. నేను గోల్కొండ హై స్కూల్ సినిమా చూసి ఈ బాగున్నాడు, ఈ అబ్బాయి ఎవరో ఫ్యూచర్లో హీరో అవుతాడు అనుకున్నాను నేను ఖచ్చితంగా. కానీ తర్వాత ఇతనే శోభన్ గారు వాళ్ళ పెద్ద అబ్బాయి అని తెలిసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, ఆనందం కూడా వేసింది. ఎందుకంటే నేను హీరో అవుతాడు అనుకున్న అబ్బాయి శోభన్ గారు వాళ్ళ అబ్బాయి అయినందుకు. అండ్ ఇంకా ఆనందం ఎక్కువ ఎందుకు వేస్తుందంటే ఇప్పుడు అతను హీరో అయినందుకు ఇంకా ఎక్కువ ఆనందం ఎందుకు వేస్తుందని దీన్ని ట్రైలర్ చూసిన తర్వాత ఇది హిట్ అవుతుందని నాకు అనిపించింది. ఖచ్చితంగా హిట్ అవుతుంది, అది నాకు లోపల తెలిసిపోయింది. అందుకని ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంది. సో ఈ తను నేను సంతోష్ చేసిన ఈ తను నేను అనే సినిమా అతనికి మంచి పేరు తీసుకొస్తుంది అండ్ మంచి సక్సెస్ అవ్వాలి. అతను మరిన్ని మంచి సినిమాలు చేయాలి. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ మనందరి ఆశీర్వాదం కంటే కూడా ఖచ్చితంగా శోభన్ గారి ఆశీర్వాదం అతని మీద ఉంటుంది. దాంతోపాటు మేమందరం కూడా విత్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సంతోష్. నాతో పాటు సింధూరానికి మురారికి పనిచేసాడు. మురారిలో శోభన్ కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది. శోభన్ మేము అందరం అంకుల్ అని పిలిచేవాళ్ళం. మాతో అంత ఆత్మీయంగాను అంత ఎఫెక్షనేట్గా అంత క్లోజ్గా మూవ్ అయ్యేవాడు. అన్నీ కలిసి షేర్ చేసుకున్నాం ఆ రోజుల్లో. తర్వాత అన్ఫార్చునేట్లీ ఎంతోమంది ఆశీస్సులు ఉండబట్టి ఈ విధంగా మనం వేసుకోగలిగాం బట్టలు. సొసైటీ నుంచి వచ్చాం, సొసైటీకి ఏదో చేయాలని. నాన్నగారు టీచర్ కాబట్టి విద్యాలయాలు ప్రారంభించి, అది కూడా అనుకోకుండా జరిగిన సంఘటనలే.